మరోవైపు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కూడా కుండపోత వర్షం కురిసింది. నిజామాబాద్ జిల్లా రూరల్ నియోజకవర్గంలో 2 రోజుల నుంచి వర్షం ఏకధాటిగా కురుస్తోంది. ఇందల్వాయి మండలం రామ్సాగర్ తండా చెరువు కట్ట తెగిపోయింది. దీంతో పంట పొలాలు నీట మునిగిపోయినటువంటి పరిస్థితి. గడుకోల్ కప్పలవాగు బ్రిడ్జిపై వరద నీరు భారీగా ప్రవహిస్తోంది. వాగు వరద ఉధృతి ఎక్కువ అవడంతో గ్రామంలోకి వరద పోటెత్తింది. దీంతో భయంతో గడుకోల్ గ్రామస్తులు గంగమ్మ తల్లికి పూజలు చేశారు. గంగమ్మ తల్లి శాంతించు అమ్మ అంటూ, కాపాడమ్మ అంటూ గంగమ్మ తల్లిని వేడుకున్నారు. మరోవైపు కామారెడ్డి జిల్లాలో కురుస్తున్నటువంటి వర్షానికి రోడ్లు తెగిపోయాయి. రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. హైదరాబాద్ కామారెడ్డి జాతీయ రహదారి 44వ నెంబర్ రోడ్డు తెగిపోయింది. వన్ వే నుంచి ట్రాఫిక్ను అధికారులు మళ్లిస్తున్నటువంటి బ్రేకింగ్ న్యూస్ ఐ న్యూస్ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. రోడ్డు పూర్తి స్థాయిలో తెగిపోయినటువంటి పరిస్థితి కూడా ఉంది. వన్ వేలో రోడ్డుని సాగిస్తున్నారు అధికారులు. ఎక్కడికక్కడ జనాల్ని అప్రమత్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ప్రస్తుత పరిస్థితికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీకాంత్ లైవ్ ద్వారా అందిస్తారు. ఓవర్ టు యు శ్రీకాంత్. మురళి, నిజామాబాద్ జిల్లాలో కుండపోత వర్షం కురుస్తుంది. గత అర్ధరాత్రి నుంచి ఏమాత్రం ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షంతో పూర్తిగా జనజీవనం స్తంభించిపోయిందని చెప్పవచ్చు. కామారెడ్డి జిల్లాతో పాటు నిజామాబాద్ జిల్లాలో క్రౌడ్ బరస్ట్ చందంగా వర్షం అసలు ఏకధాటిగా కురుస్తూనే ఉంది. అది కూడా భారీ వర్షం కురుస్తుంది. వాహనాలు కూడా లైట్లు వేసుకొని వెళ్లేటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. నిజామాబాద్ నగరంలో పూర్తిగా వరద ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. నిజామాబాద్ జిల్లాలోని 36 మండలాల్లో దాదాపు చాలా చోట్ల చెప్పవచ్చు. ఇక నిజామాబాద్ రూరల్ లో అత్యధికంగా వర్షపాతం నమోదవుతుంది. రూరల్ లో వాగులు అలాగే సిరికొండలు ఈ వాగులన్నీ తెగిపోతూ వరద ఎక్కువగా వన్నాజీపేటలోని 4 ఉధృతంగా పరిస్థితి. ఆ ప్రాంతాల్లో బ్రిడ్జ్ నిర్మాణం ఉంది. ఆ ప్రాంతం నుంచి కూడా వరద ఎక్కువగా ఇబ్బందికరంగా మారింది. రాకపోతే పూర్తిగా సిరికొండటు ఇటు దర్పల్లి వైపు రాకపోతే నిలిచిపోయి చెప్పవచ్చు. మెదక్ కామారెడ్డి జిల్లాలో కురుస్తున్నటువంటి వర్షాల వల్ల పూర్తిగా ఇటువైపు మళ్ళీ నిజామాబాద్ రూరల్ లోని ఇందల్వాయి కావచ్చు, అటు పెద్దవాగు కావచ్చు, రామడుగు ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వస్తుండటంతో దిగువన పెద్దవాగు చాలా ఉధృతంగా వచ్చింది. పెద్దవాగు కింద గ్రామాల ప్రజలు చాలా వరద రామడుగు నుంచి వస్తుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ఇప్పుడు కురుస్తున్నటువంటి వర్షాల వల్ల పెరిగి అక్కడ ఉన్నటువంటి జనాలు చాలా దూరం ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. రోడ్ల కనెక్షన్ సువనంగా మారింది. సో నిజామాబాద్ జిల్లాలో మాత్రం నుంచి కురుస్తున్నటువంటి వర్షాల వల్ల పరిస్థితి పూర్తిగా మేఘాలకు చిల్లు పడిందా అనే స్థాయిలో ఇక్కడ వర్షం పడుతుంది. మనం చూడవచ్చు రహదారుల పూర్తిగా వర్షం చాలా అధికంగా వర్షపాతం నమోదైందనే చెప్పవచ్చు. రాత్రి నుంచి ఎక్కడ కూడా కురుస్తుంది. జనజీవనానికి అయితే తీవ్రమైనటువంటి ఆటంకం కలుగుతుందని చెప్పవచ్చు. ఇటు భీమ్గల్ మండలంలో కూడా పెద్ద ఉధృతంగా ప్రవర్తిస్తున్నాయి. ఈ వాగు పరివాహం అవసరం ఉందని చెప్పేసి కొన్ని చోట్ల ఈ వాగులు పారుతున్నటువంటి చోట్ల అలాగే ఈ ఉన్నాజీపేటలో పూర్తిగా నీళ్లు ఇళ్లలోకి చేరాయి. ఇళ్లలోకి చేరడం కావచ్చు, గ్రామస్తులు కావచ్చు, వాళ్ళంతా పంపించాలని చెప్పేసి వేడుకుంటున్నటువంటి పరిస్థితి. ఇంకా అక్కడ రెవెన్యూ సిబ్బంది కావచ్చు ఇంకా చేరుకోని పరిస్థితి ఉంది. వారి అందరినీ కాపాడాల్సిందిగా కోరుతున్నటువంటి పరిస్థితి. అటు బానుకొండ నియోజకవర్గం చెరువులన్నీ పొంగి పొర్లుతున్నాయి. ఎక్కడ ఏ వాగు తెగుతుందో అనే భయాందోళనలో మాత్రం జనాలు ఉన్నాయి. ఇటు రూరల్ నియోజకవర్గం కావచ్చు, బానుకొండ నియోజకవర్గం కావచ్చు, ఇక్కడ ఈ ఫ్లోటింగ్స్ ఎక్కువగా ఉన్నాయి. ఈ వాగుల ఎక్కువగా ఉంది. ఎక్కడ ఏ వాగులకు చెరువులకు ఉన్నటువంటి గ్రామాల ప్రజలు అవసరం కూడా ఉందని చెప్పేసి ప్రజలైతే మురళి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ శ్రీకాంత్.
ఇక కామారెడ్డి జిల్లా కేంద్రంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో నిన్న కురిసిన వర్షానికి కాలనీ మొత్తం జలమయమైంది. జిఆర్ కాలనీలో నీటిలో చిక్కుకున్న బాధితులు ఉదయం తమ ఇంటి పరిసరాలను చూసుకొని బిక్కుబుక్కుమని ఏడుస్తున్నారు. ఇంట్లో సామాన్లన్నీ పాడైపోయాయని, కారు బైకులు కొట్టుకుపోయాయని తమ గోడును వెళ్లబుచ్చుకున్నారు. కామారెడ్డి జిల్లాలో కురిసినటువంటి భారీ వర్షానికి పూర్తి స్థాయిలో ఇళ్లన్నీ కూడా మొదటి ఫ్లోర్ వరకు నీట మునిగిపోయినటువంటి పరిస్థితి ఉంది. హౌసింగ్ బోర్డు కాలనీలో మనం విజువల్ని ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. ఆ ఫ్లోర్ అంతా కూడా, గ్రౌండ్ ఫ్లోర్ అంతా కూడా మునిగిపోయి ఇంట్లోకి నీరు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇంట్లో ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ వస్తువులు, గృహోపకరణాలు అన్నీ కూడా పాడైపోయాయనేటువంటి మాట. కార్లు బైకులు కొట్టుకుపోయాయని చెప్తూ ఉన్నారు. పూర్తి స్థాయిలో అన్నీ కూడా పాడైపోయాయని అనేటువంటి మాట కూడా చెప్తున్నారు. గృహోపకరణాల్లో దాదాపుగా 90% ఏవి కూడా పనికిరాకుండా పోయాయనేటువంటి బాధనైతే వెలిబుచ్చుతున్నారు. నీరు ఏ స్థాయిలో నిల్వ ఉందో మనం ఎగ్జాంపుల్గా కూడా చూడొచ్చు. హౌసింగ్ బోర్డు కాలనీ ఒక ఉదాహరణగా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాదాపుగా పూర్తి స్థాయిలో ఉన్నటువంటి సింగిల్ ఫ్లోర్ ఉన్నటువంటి ఇళ్లన్నీ కూడా నీట మునిగిపోయాయనేటువంటి మాట అయితే చెప్తున్నారు. హౌసింగ్ బోర్డు వాసులు తమను ఆదుకోవాలని అయితే అధికారులకు మొరపెట్టుకుంటున్నటువంటి పరిస్థితి. ఏ అధికారి కానీ, ఏ నేతలు కానీ ఎవరు కూడా వచ్చి మమ్మల్ని పరామర్శించలేదనేటువంటి మాట, సహాయక చర్యల్లో కూడా ఒకంత లోపం ఉందనేటువంటి మాట కూడా చెప్తూ ఉన్నారు.